చామంతి అంటే ఒకప్పుడు వార్షిక పంటగా పేరుగాంచింది. శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన నూతన రకాలతో రైతులు సంవత్సరం పొడవునా పూల దిగుబడిని సాధించవచ్చు. ఒకసారి మొక్క నాటితే 2 నుంచి 3 ఏళ్ల పాటు పంట కొనసాగడం విశేషం. అలాంటి చామంతి పూల రకాల పట్ల రైతులకు అవగాహన కల్పించేందుకు దేశంలోని పలు ఉద్యాన పరిశోధన కేంద్రాలను రూపొందించిన పలు రకాల చామంతి పూలను వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తరువాత స్థానం చామంతిదే. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు. విడిపూలుగా దండలు కట్టుటకు కట్ ఫ్లవర్గా చామంతికి చలికాలంలో మంచి గిరాకీ ఉంటుంది. పండుగలు, పర్వదినాలు, పూజలకు చామంతులను తప్పనిసరిగా వాడుతుంటారు. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండే శీతాకాలంలోనే ఎక్కువగా పూతకొస్తాయి. అందుకే చాలా వరకు చామంతి పూలను శీతాకాలంలోనే సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఏడాది పొడవునా ఈ పూలకు డిమాండ్ ఉండటంతో దేశంలోని పలు పూల పరిశోధనా కేంద్రాలు అనేక రకాలను రూపొందించాయి. వాటన్నిటిలో అత్యుత్తమమైన రకాలను ఎంచుకుని పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ పూల రకాలు, వాటి గుణగణాలు, సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ప్రొఫెసర్లు. చామంతి శీతాకాలంలో పండించేటువంటి వాణిజ్యపరంగా గుర్తింపున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి పంట. ఇది మన దేశంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించింది. అలాగే ఇటీవల కాలంలో 21-22 గాను ఆంధ్రప్రదేశ్ విడిపూల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడింది. అంటే చామంతికి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి రైతులు వేల సంఖ్యలో, వేల హెక్టార్లలో ఈ చామంతి పూలని సాగు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చామంతి యొక్క విశిష్టతని విద్యార్థుల వరకే కాకుండా రైతులకి, అలాగే మిగతా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మేము ఇక్కడ వేరే ఒక పరిశోధనా సంస్థల నుంచి ఈ యొక్క వెరైటీస్ అన్ని తీసుకురావడం, ఇక్కడ పండించడం, డెమో పర్పస్ ఇవన్నీ చూపించడం జరిగింది. చామంతిలో చాలా రకాలు ఉన్నాయండి. స్టాండర్డ్ చామంతులు, అలాగే స్ప్రే చామంతులు అని ఉంటాయి. డెకరేటివ్ టైప్ అని, ఇన్కరువ్ టైప్ అని, రిఫ్లెక్స్ టైప్ అని, అంటే ఆ రేఖలన్నీ కూడా వివిధ ఆకారాల్లో అలంకరించబడి ఉంటాయి అన్నమాట. అయితే మా దగ్గర IIHR నుంచి తీసుకొచ్చిన రకాలు చాలా ఉన్నాయి. అంటే పూసా చిత్రాక్ష అని, పూసా యాన్మోల్ అని. సో ఇవి చాలా అందంగా ఉన్నటువంటి రకాలు అన్నమాట. ఈ పూసా యాన్మోల్ అనే రకం ఏంటంటే మనకి చామంతి శీతాకాలంలో మాత్రమే వస్తుంది, వేసవికాలంలో రాదు. ఎందుకంటే దానికి చీకటి, అంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండాలి, అలాగే చల్లని వాతావరణం ఉండాలి. కానీ IRI ఢిల్లీ వారు ఈ కొత్త రకాన్ని ఎప్పుడో 2016లోనే దీన్ని విడుదల చేయడం జరిగింది. ఆ వెరైటీని మేము ఇక్కడ ట్రయల్ చేసినప్పుడు కూడా సంవత్సరం అంతా మనకి చామంతి పూలను ఇస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా మనకి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో వాళ్ళు కూడా చాలా వెరైటీస్ రిలీజ్ చేశారు. వాటిని కూడా ఇక్కడ వేయడం జరిగింది. సో ఇందులో మనకి కట్ ఫ్లవర్స్ కింద పెంచుకోవడానికి కూడా రకాలు ఉన్నాయి. అయితే ఈ రకాలని మనము కొద్దిపాటి సైంటిఫిక్ టెక్నాలజీతో మనము వీటిని పెంచుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఇప్పుడు వివాహ కార్యక్రమాల్లో కానీ, మండపాల డెకరేషన్లో మనం పెద్ద పెద్ద చామంతులను చూస్తూ ఉన్నాం. అంటే జర్బిరాలాగా అవి కూడా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. ఆ చామంతి పూలని మనం డిస్బడ్డింగ్ ఆపరేషన్ ద్వారా, అంటే మొగ్గలు చాలా వస్తూ ఉంటాయి, ఆ మొగ్గల్ని మనం అన్ని కొమ్మలు తుంచేసి ఒక కొమ్మకి ఒక మొగ్గే ఉంచినట్లయితే మనకి పెద్ద పరిమాణంలో పువ్వులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగ మనం కట్ క్రైసాంతిమంని మనం డెవలప్ చేసుకోవచ్చు. మొక్క నాటిన దగ్గర నుంచి మనకి పువ్వు రావడానికి నెలన్నర నుంచి మనకి మొగ్గ ఆరంభం అవుతుంది. మనకి మొగ్గ వచ్చిన తర్వాత కనీసం మనకి 3-4 నెలల వరకు పంట ఉంటుందండి. సో ఈ 4 నెలల తర్వాత మనకి కొద్దిగా ఈ ఫ్లవరింగ్ తగ్గడం అన్నది ఆరంభం అవుతుంది. మే నెలలో కనుక మనము ఈ యొక్క చిగురుల నుంచి కటింగ్స్ తీసుకుంటే వాటిని మనము జూన్ జూలైలో మనం కటింగ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. రైతులకి చామంతి చాలా వ్యాపార సరళిలో
మంచి ఆదాయాన్ని గడించడానికి అతి ప్రాముఖ్యమైన పంటగా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే చామంతిని మనం ఎవరైతే పెంచుకుంటా ఉన్నారో ఈ యొక్క చామంతి నుంచి మనం కొత్త మొక్కలను మనమే డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మొక్క ఏదైతే ఉందో దాని యొక్క 5 నుంచి 6 సెంటీమీటర్ల పై చివరి భాగాన్ని మనం కట్ చేసి రూటెక్స్ లేకపోతే సెరడిక్స్ పౌడర్ ఉంటుంది, రూటింగ్ హార్మోన్ అంటాము, అందులో కనుక డిప్ చేసి తర్వాత మనం కోకోపీటు వర్మీ కంపోస్ట్ కలిగినటువంటి ఆ చిన్న చిన్న పాలీ బ్యాగ్స్లో పెట్టుకున్నట్లయితే మనకి 20 నుంచి 30 రోజుల్లో కటింగ్ డెవలప్ అయిపోతుంది. సో అలాగా రైతులు ఈ మొక్కల్ని వాళ్ళ పొలంలో వాళ్ళే మొక్కల్ని డెవలప్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ కొత్త ప్రధాన పొలంలో వాటిని నాటుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళే మల్టిప్లై చేసి పక్క వాళ్ళకు కూడా అమ్మడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క అలంకరణ విషయాల్లో మనం కట్ ఫ్లవర్స్కి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట, అది అమ్మచ్చు. అలాగే లూజ్ ఫ్లవర్స్ అంటే విడిపూలు మనకి ఈరోజు మార్కెట్లో చూసినట్లయితే అంటే మన ఆగస్టు నుంచి ఈ యొక్క సంక్రాంతి వరకు కూడా మనకి వరుసగా పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పండుగ రోజు అయితే కనీసం 5 నుంచి 600 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు కేజీ. డిమాండ్ లేని సమయంలో అయితే 300 రూపాయలకు కూడా అమ్ముతున్నారు కేజీ పూలు. సో కాబట్టి ఈ పంటకి అత్యధికమైనటువంటి గిరాకీ ఉంది. ఈ పూలని అమ్మడం ద్వారా కూడా మంచి లాభాల్ని పొందుకోవచ్చు. చామంతి రకాలు దీర్ఘకాలం పాటు అంటే 2 నుంచి 3 సంవత్సరాలు పూల దిగుబడినిస్తాయి. కనుక రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా తలలు తుంచడం, నీటి తడులు, ఎరువుల యాజమాన్యం సమయానుకూలంగా పాటించాలి. సాధారణంగా దీనికి నాటినప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియము చివరి దుక్కులో వేసుకుని నేలలో కలేదునాలి. దాదాపుగా ఎకరాకి 35-40 కిలోల వరకు ఈ ఎరువుల్ని చివరి దుక్కిలో వేసుకుని కలిదునడం చేయాలి. అదే మాదిరిగా వీటిని పెంచుకునేటప్పుడు కొంతకాలం అయిన తర్వాత తల తుంచే పద్ధతి అనేది ఒకటి ఉంది. దేనికి అంటే తల తుంచడం ద్వారా దీనిలో పక్క కొమ్మలు ఎక్కువగా పెంచి ఎక్కువ పువ్వులు, కాకపోతే చిన్న సైజు పువ్వులు వస్తాయి. అవి స్ప్రే క్రైసాంతిమమ్స్లో మనం చేయడం జరుగుతుంది. ఇది చేయడం ద్వారా కొన్ని పువ్వుల యొక్క సంఖ్యను పెంచడం అనేది ఆనవాయితీగా మనకుంది. సో ఈ పని చేసిన తర్వాత కూడా మరొక 30 కేజీలు ఎకరానికి చొప్పున నత్రజని, పొటాషియం ఎరువుల్ని వేసుకోవచ్చు. మరి నీటి యాజమాన్యం ఎలా చేయాలి అంటే మనం అధునాతనమైన పద్ధతిలో మడులుగా లేదా బెడ్స్గా తయారు చేసుకున్న తర్వాత దాని మీద కలుపు నివారణ చేయడం కోసము, అదేవిధంగా నీటి యొక్క నష్టాన్ని అరికట్టడానికి, తేమ నష్టాన్ని అరికట్టడానికి మల్చ్ షీటు బెడ్స్ మీద వేసుకోవడం. ఆ మల్చ్ షీట్ వేసుకునే లోపుగానే మనం దాని లోపల డ్రిప్ ఇరిగేషన్ లైన్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి యొక్క వినియోగాన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఎప్పుడు ఎంత అవసరమో ఆ సీజన్ని బట్టి, అక్కడ ఉన్న టెంపరేచర్ని బట్టి మరి నీటిని మనం ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం అవసరాన్ని బట్టి, ఆ సీజన్ని బట్టి ఈ చామంతి రకాలని పెంచుకుంటూ మార్కెట్ ఉపయోగాన్ని బట్టి, మార్కెట్ అవసరాన్ని బట్టి వీటిని కోసి మరి రైతులకి లేదా వినియోగదారులకి అందజేయడం ద్వారా మంచి లాభాలని చామంతి రైతులు పొందేటటువంటి అవకాశం ఉంది. చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత పురుగు, ఆకుతొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తాయి. వేరుకుళ్ళు తెగులు కూడా ప్రధాన సమస్యగా ఉంది. సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఇందులో 3 పురుగులు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా డ్యామేజ్ చేస్తాయి. మొదటగా ఇంపార్టెంట్ మనకి పేనుబంగ, ఏఫిడ్స్ అంటారు. అవి లేత చిగురులో మరి మొగ్గలు స్టార్ట్ చేసినప్పుడు అవి ఆ పురుగులు వచ్చి ఆశిస్తాయి, రసాల్ని పీలిస్తాయి. సీజన్ ఫస్ట్ లో మనకు 1-2 పురుగులే కనపడతాయి. వారం రోజులు అది సంతాన ఉత్పత్తి చేసుకుని 100ల కొద్ది పురుగులు తయారయ్యి రసాన్ని పీల్చిన వల్ల ప్లాంట్స్ బాగా బలహీనంగా కనపడతాయి. పూల మొగ్గలు కూడా చిన్నగా వస్తాయి. ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml/లీటర్ స్ప్రే చేయొచ్చు, లేదంటే డైమ్యూథేట్ 2 ml/లీటర్ స్ప్రే చేయొచ్చు. ఇవి తేనె లాంటి పదార్థాలు కూడా ఎక్స్క్రీట్ చేస్తాయి. ఈ ఎక్స్క్రీట్ చేసిన వల్ల మీకు సూటి మోల్డ్ ఫంగస్ కూడా వచ్చి నల్లగా అయిపోయి ప్లాంట్స్ నాణ్యత కోల్పోతాయి. దానివల్ల మనం ఫస్ట్ నుంచే కేర్ తీసుకుని ఫస్టే మానిటర్ చేసి మనం స్ప్రే చేసుకోవాలంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ రోగర్ కానీ స్ప్రే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పెస్ట్ అంటే మనకు పొగాకు లద్దె పురుగు.
స్పోడాప్టర్ లిట్టురా. ఇది ఏమంటే నైట్లు పంటని ఆశించి ఆకులు మరియు మొగ్గలను తింటాయి. ఒక 2-3 రోజులు మనము పట్టించుకోకపోతే మొత్తము తోట మొత్తం నాశనం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంపార్టెంట్గా మనము ప్రాక్టీస్ చేయాలంటే ట్రాప్ క్రాపింగ్. మనము ఆముదం మొక్కల్ని బార్డర్లో వేయటం, ఒక 100 ప్లాంట్స్ అక్కడ ఇక్కడ వేసినా కూడా పర్లేదు.